హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 21 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. దీంట్లో మనం అగ్రికల్చర్ రిలేటెడ్ అయినటువంటి డేటాని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మరి అగ్రికల్చర్ గురించినటువంటి డేటా దీంట్లో ఎందుకు ఉంటది సార్? అది జియోగ్రఫీలో కదా ఉండాల్సింది. అంటే మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉండేటటువంటి దాంట్లో కూడా అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అయితే మెయింటైన్ చేస్తది. ఎందుకంటే మనం డిఫారెస్టేషన్ గాని అండ్ అదేవిధంగా క్రిమి కీటకాల దగ్గర నుంచి సర్వభక్షకులైనటువంటి మానవుల వరకు ఆహారాన్ని సప్లై చేయడం గాని, రసాయనాల యొక్క వినియోగం అంటే ఎట్లా ఆహార యొక్క గొలుసులోకి రసాయనాలు వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా పొల్యూషన్ అవుతున్నాయి, ఎయిర్ అనేది ఎట్లా పొల్యూషన్ అవుతుంది, వీటన్నిటికి కూడా అగ్రికల్చర్ ఒక మేజర్ రోల్ మెయింటైన్ చేస్తది. ఎన్విరాన్మెంట్ పైన చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది మనకు తెలవకుండానే మనం చేసేటటువంటిది అగ్రికల్చర్ కాబట్టి, ఈ యొక్క సెగ్మెంట్ పైన కూడా క్వెషన్స్ అనేవి రీసెంట్‌గా ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క క్వెషన్స్‌ని అయితే సాల్వ్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేసేయాలి? మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతోటి లైక్ బటన్ కొట్టేసేయండి. దాని రంగును మార్చేసేయండి. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అన్ని రకరకాలైనటువంటి టాపిక్‌లను తీసుకొచ్చి మీకు ఇస్తా ఉంటా. ఓపిక ఉన్నా లేకపోయినా చదువుర్రి అని. చదువురి. చదివితే జాబ్ వచ్చిందంటే ఖతం మీకిక మళ్ళా చదవాల్సిన పని ఉండదు. ఓకే. ఇక అగ్రికల్చర్ సంబంధించినటువంటి క్వెషన్స్ మొదలు పెడదాం. అండ్ హియర్ ఈస్ అవర్ ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ ఇన్ రాజస్థాన్, ఇండియా? భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులు అంటే వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ లో ఈ కింది వాటిలో ఒకటేంటిది? చేతి పంప, చెక్ డ్యామా, జోహాడా లేకపోతే బోర్వెలా? బోర్వెల్స్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. అది రాజస్థాన్‌లోనే ప్రత్యేకంగా ఏం లేదు. చెక్ డ్యామ్‌లు ఇప్పటికి గూడా చెక్ డ్యామ్‌లు మన దగ్గర వాగులలో కడతారు. చెక్ డ్యామ్‌లు. చెక్ డ్యామ్ అంటే ఏంటిదండి? నీళ్లు ఎట్లయితే పోతుండయో దానిపైన ఒక ఈ విధంగా సిమెంట్ లేదా కాంక్రీట్‌తో ఒక నిర్మాణం చేస్తారు. దానివల్ల ఏమిటంటే ఈ లెవెల్‌లో నీళ్లు ఎప్పుడు నిలబడి ఉంటాయి. ఈ లెవెల్ కంటే ఎక్కువ నీళ్లొస్తే మళ్ళీ ఎళ్ళిపోతాయి. ఈ లెవెల్ కంటే తక్కువ నీళ్లొస్తే ఇక్కడనే ఆగిపోతాయి. దానివల్ల ఏందంటే ఈ యొక్క చెక్ డ్యామ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ లెవెల్ నీళ్లయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నిటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. చేతి పంపు వీధి వీధికి ఉంటది. ఇది రాజస్థాన్‌లో ప్రత్యేకంగా ఏముంది? సో, మరి రాజస్థాన్‌లో ప్రత్యేకంగా ఉంది ఏంటి సార్ అంటే ఇగో జోహార్. ఏంటిదండి జోహార్? జోహార్‌లు రాజస్థాన్‌లో వర్షపు నీటిని పట్టి నిల్వ ఉంచడానికి అండ్ దాంతో పాటు భూగర్భ జలాల యొక్క పెరుగుదలకు సహాయపడడానికి అండ్ దాంతో పాటు సహజ నీటి పారుదల మార్గాలను అడ్డంగా నిర్మించినటువంటి సాంప్రదాయ మట్టి చెక్ డ్యాములు లేదా చిన్న చిన్న జలాశయాలే మనకి యొక్క జోహార్లు. సో, ఎట్లుంటదంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు నేల ఇగో ఇట్లా వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నిల్వ నష్టాలకు కారణమైనటువంటి నిర్జీవ కారకం ఈ కింది వాటిలో ఏంటిది? ఎలుకలు, జీవకారకాలు, కీటకాలు, ఫంగి, బాక్టీరియా ఇవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. ఫంగి అంటే శిలీంధ్రాలు అవన్నీ గూడా దీని కిందకే వస్తాయి. సో, మరి నిర్జీవం అంటే జీవం లేనిదేంటిది? మాయిశ్చర్ అంటే తేమ. తేమ అనేది నిర్జీవం అన్నమాట. సో, తేమ శాతం ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు పంటలు పండిన తర్వాత మార్కెట్ యార్డ్‌కి తీసుకెళ్ళితే వాళ్ళక్కడ ఏం చేస్తారు? తేమ శాతాన్ని కొలుస్తారు. అది కూడా ఇక్కడ మనకు నిల్వ నష్టాలకు కారణమవుతది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంత తేమ ఉంది ఈ గింజలల్లా అనేది వాళ్ళు అడుగుతా ఉంటారు. ఎప్పుడైనా ఒక మిషన్ ఉంటది. చిన్న మిషన్ ఉంటది. మిషన్‌లో వాళ్ళు ఆ గింజలేసి చెక్ జేస్తారు. ఎంత తేమ ఉంది. తేమ శాతాన్ని బట్టి వాళ్ళు డబ్బులనేవి ఇవ్వడం జరుగుతుంది. చెక్ డ్యామ్‌లు దేన్ని సూచిస్తాయి? చెక్ డ్యామ్‌లు దేన్ని సూచిస్తాయండి మనకిక్కడ? ఇక్కడ ఇగో చూడండి ఇవన్నీ గూడా చెక్ డ్యామ్స్. ఏం చేస్తాయి? వాటర్ ఫ్లోని ఏం చేస్తాయి? వరదలొచ్చినటువంటి వాగులకు అడ్డంగా నిర్మించినటువంటి మట్టి లేదా కాంక్రీట్ నిర్మాణాలు. అంతే గదా! వాటర్‌కి గదా చెక్ డ్యామ్‌లు పెట్టేది. వాటర్‌కి పెడితేనే గదా ఏమైతది నీళ్ళనేది అక్కడి వరకు నిలిచిపోతది. సో, ఆ లెవెల్ దాటంగానే మాకు ఈ లెవెల్‌లో నీళ్ళు ఎప్పుడు పోవాలంటే ఇట్లా పెట్టుకుంటారు. లేదు మాకు ఇట్లా కావాలంటే ఇట్లా ప్లేన్‌గా ఇట్లా కట్టేసి పెట్టేస్తారు. ఓకే. ధాన్యాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల కలిగేటటువంటి పరిణామాలేంటి? ఏమైతది? ఎక్కువ సువాసన వస్తదా? బలమైనటువంటివి అయితయా? మెరుగైన పోషకాలొస్తాయా? అబ్బబ్బబ్బా! వావ్! వావ్! అసలు ఎగ్జామినర్ తయారు చేస్తారంటే క్వెషన్స్ ఒక్కొక్కసారి అనిపిస్తది. సూపర్ తయారు చేస్తారండి. సరిగ్గా నిల్వ చేయకపోతే ఏమైతాయి? పురుగులు పడతాయి. ఓకేనా? పురుగులు పట్టి పాడైపోతాయి. తెగుళ్ళు గూడా వస్తాయి. ఓకే. గోధుమలు, బియ్యం, కూరగాయలు, పండ్లు మరియు మాంసం వంటి ఆహార పదార్థాల్లో ఈ కింది వాటిలో ఏ దృగ్విషయం కారణంగా వివిధ పరిమాణాల్లో పురుగు మందుల అవశేషాలుంటాయి? పురుగు మందులంటే మనకు ఒకటే రావాలి బయో మాగ్నిఫికేషన్. ఓకేనా? ఉన్నదానికంటే లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క కెమికల్స్ అనేవి కింది లెవెల్‌లో సంక్లిష్టమైనటువంటి వాటిని సరళ పదార్థాలుగా మార్చలేకపోవడం వల్ల అవి తమ యొక్క పై జాతికి అందిస్తాయి. ఇగో బటు నా వల్ల కాదు ఇది నువ్వు తీసుకో అంటే అది కూడా నా వల్ల కాదని పైకిస్తాయి. మానవుడు ఏం చేస్తాడు అన్నీ తీసుకొని రోగాల పాలై హాస్పిటల్‌లో పెంచుకుంటాడు. ఇండియాలో ప్రతి సంవత్సరం పెరుగుతున్నది ఏంటిదంటే విద్య కాదు. అభివృద్ధా? కాదు. ఏం పెరుగుతాయి? హాస్పిటల్ పెరుగుతాయి. ఓకే. జీవ అధోకరణం. చూడండి
ఒకప్పుడు ఊరికొక హాస్పిటల్ ఉండేది, ఓకేనా, ధర్మాసుపత్రి లేదా ప్రభుత్వ ఆసుపత్రి అని. ఇప్పుడు చూడండి, ఒక్క హైదరాబాద్లోనే వేలల్లో ఉన్నాయి హాస్పిటల్. మొత్తం అంత మనం డ్యామేజ్ అవుతున్నామనే కదా. ఎప్పుడైతే హాస్పిటల్ పెరుగుతుంది, ఆ ట్రాఫిక్ పెరుగుతుంది అంటే హ్యూమన్ యొక్క లైఫ్ కూడా రిస్క్ వచ్చినట్టే కదా, అంతే కదా. దాని యొక్క లెవెల్ కూడా ఆ రేంజ్లో ఉన్నట్టు. స్థానిక మరియు విదేశీ పశు జాతులను సంకరం చేయడం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి లేదా ప్రయోజనం ఏమిటి? ఓకే. సో స్థానిక మరియు విదేశీ పశు జాతులను సంకరం చేయడం వల్ల అంటే విదేశీ దాంట్లో బెస్ట్ బ్రీడ్ని, ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ బ్రీడ్ని కనుక సంకరం చేస్తే మనకు వాటి నుంచి మనం తీసుకునేది ఏంది? మ్యాక్సిమం మీట్, తర్వాత మిల్క్. పశువులలో మన గేదెలు, ఆవులు వాటి నుంచి ఏమో పాలను ఎక్కువ మనం తీసుకుంటాము. గొర్రెలు అట్లాంటి వాటికేమో మాంసం గురించి తీసుకోవడం జరుగుతుంది. పర్యావరణంలో ఆక్సిజన్ లభ్యత తగ్గడం అనేది జంతు కణాల్లో జరిగేటటువంటి వాయుసేద శ్వాసక్రియలను ఏ దశపై మొదటిగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఇది రెండిట్లో ఇన్వాల్వ్ అవుతుందండి. ఇది ఎన్విరాన్మెంట్ దాంట్లో వస్తాయి అండ్ దాంతోపాటు బయాలజీ దాంట్లో కూడా రావడం జరుగుతుంది. ఇది మేజర్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో దీంట్లో మనకు ఆ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు మనకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది జంతువులపై కూడా పడుతుంది. అందుకే అగ్రికల్చర్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు? అగ్రికల్చర్ నుంచే కదా మనకు పంటలను పండిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది కదా. అట్లా ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ యొక్క ప్రాసెస్ ఇది. కలుపు సంహారాలు అంటే హెర్బిసైడ్స్ అనేవి డాష్ ద్వారా పంటలను రక్షిస్తాయి. శిలీంధ్రాలను చంపడం, కలుపు మొక్కలను చంపడం, బ్యాక్టీరియాను చంపడం, కీటకాలను చంపడం. ఇక్కడ హెర్బిసైడ్స్ అంటే కలుపు సంహారకాలు, పేరులోనే ఉంది, కలుపును తీసేస్తుంది. అంటే కలుపు అంటే ఏముంటది? కలుపు మొక్కలను తీసేయడం, కిల్లింగ్ వీడ్స్. ఓకే. ఏక పంట వ్యవసాయంతో పోలిస్తే అంతర పంటల సాగు ఎలా ప్రయోజనకరమైనటువంటి? సో వివిధ రకాలైనటువంటి పంటలు కనుక కలిసి ఉన్నట్లయితే ఒకదాని యొక్క వేస్టేజ్ ఇంకో దానికి ఎరువుగా మారడం జరుగుతుంది. అంటే ఒకదాని యొక్క పోషకాలు ఇంకోటి వినియోగించుకుంటాయి కాబట్టి పోషకాలు సమర్థవంతంగా వినియోగించుకొని వ్యాధుల వ్యాప్తిని నివారిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో పెద్ద ఆనకట్టల యొక్క పర్యవసానం కానిది ఏంటి? ఒకటి అటవీ నిర్మూలన. ఒక పెద్ద డ్యామ్ తీసుకున్నాం, ఓకేనా. సో దీని విడితే ఒక 10 కిలోమీటర్స్ పెట్టు, ఓకే, 10 కిలోమీటర్ల రేంజ్లో ఒక పెద్ద డ్యామ్ కట్టిరు అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు ఆ యొక్క ఎత్తిపోతలు వస్తాయి అండ్ ఇక్కడ నీళ్ళు ఇట్లా జిమ్మి ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ నుంచి నది అండ్ ఇక్కడ నుంచి ఆ యొక్క నది ఇట్లా వెళ్ళిపోయింది. సో ఇంత ఏరియాలో ఏమైంది? అడవి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి అటవీ నిర్మూలన. ఓకే, అటవీకరణ జరుగుతుందా అంటే ఇది దీనిపై ఇంపాక్ట్ చూపిస్తుందా? కాదు, ఇది ఇంపాక్ట్ చూపెట్టదు. ఓకే, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్థిక సమస్యలు. ఇంత పెద్ద డ్యామ్ కట్టాలి, ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించి డ్యామ్ అదంతా చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది? పైసలు కావాలి. ఓకే, అండ్ సామాజిక సోషల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఇక్కడ ఒక ఊరు, ఇక్కడ ఊరు, ఈడో ఊరు, ఈడో ఊరు ఉంది, ఓకేనా, ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరిళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్సే కదా. కాబట్టి ఈ మూడు ఇంపాక్ట్ చూపిస్తే ఎఫారెస్టేషన్ అనేది ఇంపాక్ట్ అని చూపెట్టదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. ఒకే భూభాగంలో గోధుమ మరియు ఆవాలను ఏకకాలంలో పండించడం వల్ల ఈ కింది వాటిలో దేన్ని ఉదాహరణ? అంటే ఒకే టైంలో కనుక రెండింటిని ఇట్లా పండిస్తే దాన్ని మనం ఏమంటాం? పంట మార్పిడి అని అంటామా? మిక్స్డ్ క్రాపింగ్ అని అంటామా? ఏమంటాం? ఒకవేళ గనక మనకు పంటలు గనక అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు కలిపితే వాటిని మనం మిశ్రమ పంట సాగు అని అయితే అనడం జరుగుతుంది. సో పత్తి, దాంతోపాటు ఈ కంది అట్లాంటి కలిపి వేస్తుంటారు మన దగ్గర. దానివల్ల ఏంటంటే ఒక దగ్గర వాటర్ తక్కువ, దగ్గర వాటర్ ఎక్కువ, అట్లా. సో అదంతా కూడా సెట్ అయిపోద్ది అనమాట. అంతర పంట సాగు ఇట్లా చేస్తుంటారు. సహజ వనరులను మరింత సుస్థిరంగా వినియోగించుకోవడానికి లేదా ఉపయోగించుకోవడానికి దారితీసేటటువంటి కీలకమైనటువంటి గ్రహింపు ఏంటిది? సహజ వనరులను మరింత సుస్థిరంగా ఉపయోగించుకోవాలి అని అంటే వనరుల భవిష్యత్ తరాలు మాత్రం ఉపయోగం పొందాలి, అంటే ప్రయోజనం పొందాలి. ప్రజెంట్ వాళ్ళు కూడా పొందాలి కదా. కాబట్టి ఇది అంత ఇంపాక్ట్ కాదు. నియమాలు మాత్రమే పరిరక్షణ నిర్ధారించగలవు. కేవలం నియమాలు పెడితే పనిత వర్క్ కూడా చేయాలి, దాంతోపాటు అవుట్పుట్ కూడా తీసుకోవాలి. ఇది కాదు. స్వార్థపూరితమైనటువంటి దోపిడీ పర్యావరణానికి హాని మరియు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎస్, ఎందుకంటే నాకే, నాదే, నేనే, ఎవడెడిపోతే నాకెందుకు? ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది, తీసారి పడేద్దాం, ఎవడెడిపోతే నాకెందుకు, నాకైతే ఇబ్బంది కావట్లేదుగా. ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా పర్యావరణానికి హాని అవుతుంది. అలాగే దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. అపరిమితమైనటువంటి వృద్ధి ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనటువంటి లేదు. అపరిమితమైనటువంటి వృద్ధి ఎప్పుడైనా సరే ఓవర్ అయినట్లయితే అది కూడా మనకు డ్యామేజ్. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో అడవులు, నీళ్లు, ఖనిజాల వంటి వనరులను దురాస్తోటి స్వల్పకాలంలోనే అధికంగా ఉపయోగించుకోవడం వల్ల
అటవీ నిర్మూలన జరుగుతుంది, కాలుష్యం వస్తుంది, నీటి కొరత వస్తుంది, జీవ వైవిధ్యం నష్టమవుతుంది, సామాజిక సంఘర్షణలు ఏర్పడతాయి. అండ్ దాంతోపాటు పరిరక్షణ చేయాలి, దాంతోపాటు అందరికి సమాన న్యాయం ఇవ్వాలి కాబట్టి సమాన పంపిణీ ఇవ్వాలి, దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు సుస్థిరం అనేది రావడం జరుగుతుంది సహజ వనరుల పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు మోర్ సూటబుల్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇందుకే రీసెంట్ క్వశ్చన్స్ అనేవి తిక్క తిక్కగా వస్తాయి. మీకు బేసిక్స్ కాంచి తెలిసి ఉంటే ఈ తిక్క కొద్దిగా క్లియర్ అవుతుంది. అంటే చూడంగానే ఆ టక్కున అటెంప్ట్ అయిపోయి ఆన్సర్ పెట్టకుండా ఒకసారి ఆలోచిస్తారు, ఓకే వీడియో లాజిక్ అడిగినట్టుంది, ఒకసారి ఆలోచించి పెడదామని. ఈ కింది వాటిలో కొక్కాలు కలిగినటువంటి ఏ ముళ్ళ విత్తనాలు జంతువుల యొక్క శరీరాలకు అంటుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి? వీటిలో కొక్కేలు ఉంటాయి అన్నమాట. ఇవి ఏమంటే మనకి ఏదైనా ఇట్లా తగిలిందంటే దిగబడుతుంది, దిగబడడం వల్ల అది కనెక్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం జాంతీయం అని అంటాం. ఇది మొత్తం జాంతీయం. ఓకే, ఇది ముళ్ళ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ యొక్క కొక్కాలని జంతువుల యొక్క జుట్టుకు లేదా చర్మానికి అంటుకుంటే దీనివల్ల జంతువులు కదిలినప్పుడు ఆ విత్తనాలు మరి కొంత దూరం వెళ్ళి పడడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి, అక్కడ కూడా మళ్ళీ ఒక ఆ యొక్క మొక్క అనేది ఉద్భవించడం జరుగుతుంది, విత్తనం కాస్త మొక్క అవుతుంది. ఈ కింది వాటిలో ఏ నీటిపారుదల పద్ధతిలో పంపుల ద్వారా లోతైనటువంటి పొరల నుంచి నీటిని తోడతారు? ఏంటిదండి, నదీ జీవ వ్యవస్థ అంటే నది పక్క నుంచి నీటిని తీసుకోవడం, వర్షాధారం అంటే పడ్డ వానని సేవ్ చేసుకుని హార్వెస్టింగ్, రెయిన్ హార్వెస్టింగ్, కాలువలు పైన ఉన్నటువంటి నీటిని తీసుకుంటాం కాలువలలోకి, గొట్టబావులే కదా మనకు పంపుల ద్వారా లోతైనటువంటి పొరల్లోంచి నీటిని తీసుకునేది, ఇంకో సబ్మెర్సిబుల్ పంపులు వేసే కదా తీసేది, కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది పద్ధతుల్లో ఏది సహజ అటవీ విస్తీర్ణాన్ని మరియు వివిధ అటవీ ఉత్పత్తులను పరిరక్షిస్తుంది? అటవీ విస్తీర్ణాన్ని, అటవీ ఉత్పత్తులను రెండింటిని కూడా పరిరక్షించేటటువంటిది. ఓకేనా, రెండింటిని పరిరక్షించేటటువంటి దాన్ని చూద్దాం. పచ్చని అడవులను జంతువులు మేపినట్లయితే ఏమైంది, అడవి విస్తీర్ణం ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇలా గడ్డి ఉన్నది రేపు అది పెద్ద పొద అవుతుంది, ఆ పొదలో రకరకాలైనటువంటి జీవులకు మనం కూడా సాగించవచ్చు, కాబట్టి ఇది డేంజరే. అడవులను తగలబెడితే ఇంకెక్కడిగా అడవి విస్తీర్ణం పెరుగుతుందా? అటవీకరణ ప్రోత్సహించడం, ఎస్ ఇది కరెక్టే. అటవీ నిర్మూలన కాదు, ఇంతే ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత ఈజీ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడుగుతుంటాడు, అదేందో మన ఎగ్జామ్ మన షిఫ్ట్లో రావు ఇట్లాంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ప్రతిపాదన మరియు కారణం గురించి ఇక్కడ మన డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఏక పంట తోటలు వరుసగా అడవులపై ఆధారపడినటువంటి గ్రామస్తులు విభిన్న అవసరాలను తీర్చడంలో విఫలమవుతాయి. ఎస్, గ్రామస్తుల యొక్క విభిన్న అవసరాలను తీర్చాలంటే విభిన్న రకాలైనటువంటి పంటలు కావాలి. వీళ్ళు ఒకే రకమైనటువంటి పంట వేసినట్లయితే ఒకటే అవుట్పుట్ వస్తుంది. వరి వేస్తే వరే వస్తుంది, గోధుమ వేస్తే గోధుమ వస్తుంది. ఆ అంతర పంటలు వేస్తే వివిధ రకాలైనటువంటి డేటా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వీ కెన్ సర్వైవ్. అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి కొంత మటుకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఏక పంట వేస్తే అది ప్రాబ్లం వస్తుంది, ఇట్స్ కరెక్టే. ఈ తోటలు గ్రామస్తులకు ఔషధ మూలికలు, ఆహారము, ఇంధనాన్ని అందిస్తాయి. ఓకే, తోటలు మనకు మోనోకల్చర్ దాంట్లో. సో ఆలోచించండి, ఏక పంటల దాంట్లో మన ఔషధ మూలికలు ఎట్టొస్తాయి? వరేస్తే వరిలో ఔషధ మూలికలు ఉంటాయా? ఉండవు. అంటే జనరల్గా మనం ఏక పంట అంటే ఒకటి తీసుకోవాలి, జస్ట్ మీరు జొన్న కానీ సద్ద కానీ ఏదన్నా ఒకటి తీసుకోండి, శనక్కాయలు కానీ అంటే వేరుశనగ కానీ ఏదన్నా ఒకటి ఒక పంట తీసుకోవడం దానివల్ల ఏం వస్తాయి? రావు. కాబట్టి ఒకటి రైటే కానీ రెండోది తప్పు, కాబట్టి సి ఏ రైటు ఆర్ రాంగ్. ఈ కింద వాటిలో సహజ వనరుల యొక్క వివేకవంతమైనటువంటి వినియోగానికి ఉదాహరణ ఏంటి? అటవీ నిర్మూలన కాదు, బహిరంగ మైనింగ్ కాదు, శిలాజ ఇంధనాల వినియోగం కాదు, వర్షపు నీటి సేకరించినట్లయితే అది మనకు బెటర్ అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ రేకుల నుంచి పడ్డది వీడికి వస్తే ఈ నుంచి వీడ కలెక్ట్ చేస్తారు, ఈ డస్ట్ ఇదంతా పోయిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటాం. కింది వాటిల్లో పంటకు సంబంధించినటువంటి అజీవ నిరోధం ఏంటిది? అంటే జీవి కానటువంటి అంటే అబయాటిక్, అబయాటిక్ అంటే నిర్జీవం లేదా జీవం సంబంధించినటువంటి రెసిస్టెన్స్ కానటువంటిది. వేడి, లవణీయత, కరువు ఈ మూడు కూడా నిర్జీవము, అది కానటువంటిది కీటకాలు అంటే జీవి. మట్టిలో వేసినప్పుడు ఈ కింది వాటిలో ఏ పదార్థం పర్యావరణంలో ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది? యాపిల్ తొక్క ఎమ్మటే పోతుంది, బ్రెడ్, మామిడి గింజ ఎమ్మటే విత్తనమై వస్తుంది. విత్తనం అంటే మామిడి గింజే విత్తనం కదా, విత్తనమే మొక్క వస్తుంది. కానీ పగిలిన గాజు ముక్కలు ఎమ్మటే కలిసే కలవు, కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. పంటలను సకాలంలో విత్తడం రైతుకి ఎలా సహాయపడుతుంది? సకాలంలో కనుక మనం విత్తినట్లయితే వచ్చినటువంటి వానకి, దాంతోపాటు మనం ఇచ్చినటువంటి వాటర్ సప్లైకి, ఎరువులకి అండ్ దాంతోపాటు మిగిలినటువంటి మొత్తం స్ట్రక్చర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది, కాబట్టి మనకు ఎక్కువ దిగుబడి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, దిగుబడి సరిగ్గా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకేమవుతుంది, దిగులను ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. దిగుబడి తగ్గుతుందా? తగ్గదు. మనకు అనుకూలమైన టైంలో వేస్తే దిగుబడి పెరుగుతుంది.
కలుపు మొక్కల పెరుగుదలను పెంచుతుందా? కాదు. వాటి యొక్క పోటీని నివారిస్తుంది. ఎస్. సో కలుపు మొక్కలు పెరగడానికి కూడా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆలోపు ఈ పెద్దగా అయితే కాబట్టి వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. పంటలకు నీటి లభ్యతను మెరుగుపరచడానికి నీటిపారుదల రంగంలో చేపట్టినటువంటి నూతన కార్యక్రమాల్లో ఈ కింది వాటిలో ఏ పద్ధతి భాగమైనటువంటిది? నీటి లభ్యతను మెరుగుపరచడానికంట. ఓకే. దీనికి పంటలకు మరియు నీటిపారుదల రంగంలో చూసినటువంటి నూతన కార్యక్రమాలు. బిందు సేద్యం, ఓకే. ఎరువులు వేయడం, రసాయనాలు పిచికారి, ఇది నీటికి సంబంధించినవి కావు. వర్షపు నీటి సేకరణ మరియు నీటి పరివాహక ప్రాంతాలు. ఎస్. సో రీసెంట్ గా మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కొత్తగా జరుగుతుంది. సో రీసెంట్ గా దీనిపైన వర్కౌట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా నీటి లభ్యతను పెంచమంటుండు, నీటిని ఎట్లా ఉపయోగిస్తాం అంటలే, నీటి యొక్క అవైలబిలిటీని ఎట్లా ఉంచుతాం అంటుండు. సో నీటి యొక్క అవైలబిలిటీ మనకు వర్షపు నీటి నుంచి వస్తుంది కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పెద్ద ఆనకట్టలు మరియు వరద నియంత్రణకు సంబంధించి కింద వాటిలో ఏ వాక్యం నిజము? పెద్ద ఆనకట్టలు నదీ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా వరద నియంత్రణకు సహాయపడతాయి. ఎస్, కరెక్టే. పెద్ద ఆనకట్టలు వరదల ప్రమాదాన్ని పెంచవు. పెద్ద ఆనకట్టలు వరద నియంత్రణకు ఎప్పుడు ఉపయోగించరు. పెద్ద ఆనకట్టలు వరదల సంభావ్యతను పూర్తిగా తొలగిస్తాయి. చెప్పండి ఆన్సర్ ఏమి? పెద్ద ఆనకట్టలు అంటే పెద్ద పెద్ద డ్యామ్స్. సో ఆ డ్యామ్స్ గురించి మనకు కట్టేయడం ఏం చేస్తుంది? నది ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా వరదల నియంత్రణకు సహాయపడుతుంది, కానీ ఇది పూర్తిగా తొలగించదు. వరదలు వస్తాయండి, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లడ్ గేట్స్ ఉంటాయి, ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ పోతూనే ఉంటాయి కిందికి. ఆహార ధాన్యాల సురక్షితమైనటువంటి నిల్వల్లో ఫ్యూమిగేషన్ ఎలా సహాయపడుతుంది? ఇగో అవి ఏవి చేయకుండా ఇట్లా మొత్తం వచ్చి ఆహారాన్ని మొత్తం నాశనం చేస్తాయి. సో ఆ యొక్క ఫ్యూమిగేషన్ అంటే ఏంటిదంటే ఇది నిల్వ చేసినటువంటి ధాన్యాలను పాడు చేయగలిగినటువంటి తెగుళ్ళు మరియు కీటకాలను చంపుతుంది. అప్పుడేమిది? పంట అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అంటే ధాన్యాలు మనకు నిల్వ ఉంటాయి కాబట్టి మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండగలం. కాబట్టి ఆన్సర్ ఇన్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏ దశ పంట యొక్క ఆశించినటువంటి దిగుబడిని పెంచుతుంది? ఓకేనా, ఏ దశలో మనకు దిగుబడి పెంచుతుంది మనం పంటకు సంబంధించినటువంటి దాంట్లో? తొలి దశలో నీటిపారుదల చేయాలన్నా, చివరిలో నీటిపారుదల చేయాలన్నా, సరైన దశలో నీళ్లు పారుదల చేయాలన్నా, ప్రతి దశలో నీళ్లు పారుదల చేయాలి? ప్రతి పంట కూడా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో అంటే ఏ టైంలో నీళ్ళు కావాలన్నా ఆ టైంలో నీళ్ళు పెట్టాలి, ఏ టైంలో నీళ్ళు వద్దు ఆ టైంలో నీళ్ళు బంద్ చేయాలి. అప్పుడు మాత్రమే అనుకున్నటువంటి దిగుబడి వస్తుంది. అంతే తప్ప పంట కోసే టైంలో నీళ్ళు పెడితే ఏం చక్కదనం, మొత్తం తడిసిపోయి ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కావాల్సినటువంటి టైంలో పెట్టాలి. స్టార్టింగ్ పెట్టాలి కానీ మళ్ళీ అవసరమైనప్పుడు కూడా పెట్టాలి కదా, కాబట్టి ఇదే ఆన్సర్. కావాల్సినప్పుడు పెట్టుకోవాలి. రబీ పంటలను ఏ కాలంలో కోస్తారు? రబీ పంట అంటే మనకు ఇది యాక్చువల్గా రెండిట్లో వస్తుంది, జాగ్రఫీ దాంట్లో, ఎన్విరాన్మెంట్ దాంట్లో. రబీ పంటలను మనం ఎప్పుడు కోస్తాం? వేసవిలో కొలుస్తాం. ఖరీఫ్, రబీ, జియాద్ అనేటటువంటి 3 సీజన్లు ఉంటాయి. ఖరీఫ్ వచ్చేసరికి మనకు వర్షాకాలంలో వస్తుంది, అండ్ తర్వాత రబీ అనేది శీతాకాలంలో స్టార్ట్ అయ్యి మనకు వసంత కాలంలో కోయడం జరుగుతుంది, అంటే ఏప్రిల్ మే టైంలో. కాబట్టి అదే మనకు డేటా. వ్యవసాయ భూమి నుంచి కింది కలుపు మొక్కల్లో దేన్ని తొలగించడం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది? కలుపు మొక్కల్లో మనకు దీన్ని తొలగించడం మనకు వ్యవసాయ భూమి నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అయితే అంటే పార్దేనియం. ఎందుకంటే ఈ యొక్క పార్దేనియం అనేది అత్యంత వేగంగా వ్యాపించేటటువంటి ఒక హానికరమైనటువంటి కలుపు మొక్క. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఈ కలుపు మొక్క. సో ఇది ఏం చేస్తుందంటే వనరుల కోసం చుట్టూ ఉన్నటువంటి మిగిలిన మొక్కల నుంచి తనకు కావాల్సినటువంటి పోషకాలను గ్రహించుకుంటది, నీటిని గ్రహించుకుంటది, ఇతర మొక్కల యొక్క పెరుగుదలను నియంత్రించి అవి పెరగకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ బీకేయాలి, ఈ యొక్క కలుపు మొక్కలను వ్యవసాయ భూమి నుంచి ఫస్ట్ బీకేయాలి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒకే భూక్షేత్రంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడానికి కింది వాటిలో ఇది ఉదాహరణ? 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడాన్ని మనం ఏమని అంటాం అంటే ఇంటర్ క్రాపింగ్ అనడం జరుగుతుంది. ఏమంటారు అంటే అంతర పంటలు అనడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సూర్యరశ్మి, నీరు, పోషకాలు అన్ని కూడా గరిష్టంగా వినియోగించుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ యొక్క పంటలలో మనకు డబల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. స్పేస్ వేస్ట్ అవ్వదు, ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకో పంట నుంచి లాభం అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒక దాంట్లో వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ కానీ ఎక్సెస్ మనం వేసినటువంటి ఏదైతే ఎరువులు కానీ అవన్నీ కూడా ఇంకోటి ఉపయోగించుకొని బెనిఫిట్ చేసుకుంటాం. పంటల రక్షణ నిర్వహణలో పురుగు మందుల వాడకం ద్వారా కింది వాటిలో ఏది నియంత్రించబడతాయి? ఏది నియంత్రించబడతాయండి? పురుగు మందుల ద్వారా. ఇన్సెక్ట్సే కదా, అంటే పురుగులే కదా, వైరస్లు అయితే కాదు. ఓకే, ఏది ఆన్సర్ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
తేనెటీగల పెంపక కేంద్రాలు కింది వాటిలో ఏ ఆహార పదార్థాలు ఉత్పత్తికి మనకు సహాయపడతాయి? తేనెటీగల పెంపకాలు ఏం చేస్తాయి? తేనెని సేకరిస్తాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ముత్యాలను తయారు చేయడానికి కింది వాటిలో వీటిని సాగు చేస్తారు. సో ముత్యాలను సాగు చేయడానికి ఓకే ఏంటిదండి ముత్యాలు ఏం వాడతారండి? ఆయిస్టర్స్ ని వాడడం జరుగుతుంది. ఓకేనా? ముత్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు ఆయిస్టర్స్ అనేవి ఉంటాయి. ఇవి వాటిల్లో చిన్న చిన్న రాళ్ళని వేస్తారు. అవి మనకు దాని చుట్టూ ఒక రకమైనటువంటి రసాయనాలను విడుదల చేస్తే అయ్యే మనకు ముత్యాలుగా మారి రావడం జరుగుతుంది. ఓకే ఈ కింద వాటిలో ఏది నీటిపారుదల పద్ధతి కాదు? నది ఎత్తిపోతలు, బావులు, చెక్ డ్యాములు, కాలువలు. ఏదండి? చెక్ డ్యాములు. చెక్ డ్యాములు నీటిపారుదల వ్యవస్థ కాదు. ఓన్లీ నీటిని స్టోర్ చేసుకుంటుంది ఉట్టిదే. సో ఇప్పుడు నది ఎత్తిపోతలు ఏం చేస్తుంది? వాటర్ని మనకు కాలువల ద్వారా పైకి సప్లై చేస్తుంది. ఇదేం కాలువల ద్వారా అట్లా సప్లై చేయదు. వచ్చినటువంటి నీటిని అట్లా ఆపేసి హోల్డ్ చేస్తే వెనకున్నటువంటి నీటిని మనం వినియోగించుకోవడానికి మనం పైపులు అట్లాంటివన్నీ వేసుకోవాలి. చిన్న చిన్న చెక్ డ్యాములు. పర్యావరణ ఉద్దీపనకు మొక్కల ప్రతిస్పందన గురించి కింద వాటిలో ఏది సరైంది? సో ఇది కూడా మనకు మొక్కల్లో స్పర్శ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. దాని నుంచి మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే సో ఆప్షన్స్ ఒకసారి గమనించండి ఏది పాసిబిలిటీ అవుతుంది. సో ఇది కొన్ని మొక్కలు స్పర్శ అనేటటువంటి ఉద్దీపనకు ప్రతిస్పందిస్తాయి. వీటి బలహీనమైనటువంటి కండరాలు అట్లేముండదు. ప్రత్యేక కణజాలాలు నరాలు ఇదే సెట్ అవుతుంది. కొన్ని మొక్కలు వీటి మనం ఏమంటాం అంటే టచ్ మీ నాట్ అని మొక్క అంటారు. టచ్ మీ నాట్ మనం వీటిని టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇట్లా ముడుచుకొని పోతుంది మొత్తం ఇట్లా దగ్గరికి ఇట్లా వస్తుంది. ఓకే సో ఇది కూడా మన మెడిసిన్స్ వాటిలో యూజ్ చేస్తారు ఈ మొక్కలు. సో ఈ యొక్క టచ్ మీ నాట్ మొక్క ఏదైతే ఉంటుందో దీన్ని మనం తాకినప్పుడు ఆకులు అనేది వేగంగా ముడుచుకుంటుంది. దీంట్లో టార్టార్ పీడనం ఏదైతే ఉంటుందో దాంట్లో మార్పుల వల్ల ఈ యొక్క యాంత్రిక ఉద్దీపనకు వేగంగా స్పందించినటువంటి థిగ్నోనాస్టిన్ ఇదైతే ప్రదర్శించడం జరుగుతుంది. అందుకే బంధ కణజాలాలు కూడా ఏముండవు యాక్చువల్గా కణాలు అండ్ అదేవిధంగా హార్మోన్ల ద్వారా ఆ ఉద్దీపనను కలగజేస్తాయి. ఓకే ఈ కింది వాటిలో ఏది మానవ నిర్మిత పదార్థం మరియు బ్యాక్టీరియా చర్య ద్వారా విచ్ఛిన్నం కాదు? బియ్యం, ప్లాస్టిక్, వెన్న, బ్రెడ్. ఏంటిది? ప్లాస్టిక్. ఎందుకంటే ఇది మనిషి నిర్మించింది. సహజంగా ప్రకృతిలో మనం ఇట్లా బొంగన బయట దొరకదు. ఈ కింది సూత్రాలు ఏది పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది? ఏది సహాయపడుతుందండి? చదవండి ఒకసారి ఆన్సర్ చదవండి. యూజ్ అండ్ డిస్కార్డ్ అంటే వాడి పాడేయడం. ప్రొడ్యూస్ మోర్ అండ్ కన్జ్యూమ్ మోర్ ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ వినియోగించినట్లయితే వనరులు అంతే తొందరగా ఆగమైపోతాయి. కాబట్టి ఇది కూడా కాదు. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఎస్ సో ఇది కరెక్ట్. ఎక్స్ట్రాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేదు ఇది కూడా కాదు. పగిలిన పింగాణి పాత్రలను ఉపయోగించి చిన్న మొక్కలను పెంచడం అని డాష్కు ఉదాహరణ. ఇక్కడ చూడండి పింగాణి పాత్రలు ఇరిగిపోయినాయి. వాటిలో ఏం చేస్తారు? మొక్కల్ని పెంచుతారంట. ఓకే సో అప్పుడు అది ఏ రకానికి సంబంధించింది? సో దాన్ని ఏమంటారు? వాటిని రీపర్పస్ చేస్తాం. అంటే మళ్ళీ రీయూజ్ చేస్తామా? ఆ పింగాణి పాత్రలు వండుకొని ఏమైనా చేస్తామా? చేయలేము. రీసైకిల్ చేస్తామా? రీసైకిల్ చేయలేము. రిఫ్యూజ్ చేస్తామా? వాటిని పడేయగలమా? లేదు. ఏం చేస్తాం? రీపర్పస్ అంటే వేరే దానికోసం ఉపయోగించడం జరుగుతుంది. రీపర్పస్. ఈ కింది వాటిలో ఏది అటవీ సంరక్షణకు నేరుగా దోహదం చేస్తుంది? మైనింగ్, పట్టణీకరణ, కలుపు. ఈ మూడు కాదు. సోషల్ ఫారెస్ట్రీ సామాజిక అటవీకరణ ద్వారా మనకేం జరుగుతుంది? అటవీ సంరక్షణకు దోహదం చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. పెద్ద ఆనకట్టల వల్ల కలిగేటటువంటి పర్యావరణ ప్రతికూలతల్లో ప్రధానమైనటువంటిది ఏంటిది? ఏమైతుంది? పెద్ద ఆనకట్టలు కట్టినట్టు నీటి సంరక్షణ అవుతుంది కానీ అది నెగిటివ్ కాదు. వినోద ప్రదేశాల కల్పన ఇది ఓకే కాబట్టి దీనివల్ల ఇది కాదు. జీవ వైవిధ్యం పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ప్రతికూలత కాదు. ఏమైతుంది? అడవులు మునిగిపోవడం. ఎస్ సో ఇక్కడ అడవులన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ నీళ్లు రావడం వల్ల. సో అట్లా మనకు అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 37 తోటి మనకి ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము న్యాచురల్ ఎనర్జీ అనేటటువంటి ఈ డేటా అనేది స్టార్ట్ చేద్దాం. ఆ యొక్క వీడియో తోటి మనకి ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మనకి ఒక ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అండ్ దాంతోపాటు యొక్క వీడియోస్ అన్ని కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటే మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన యొక్క ప్లేలిస్ట్లో కూడా అందుబాటులో ఉంటే మీరు అక్కడి నుంచి అప్డేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.